నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు AVR టాక్స్కి పునఃస్వాగతం. మళ్ళీ లీడర్స్లో మ్యాజికల్ లీడర్ అంటారు, అట్లాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ మాట థంపింగ్ మెజారిటీతో వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని రివ్యూ చేసుకోవడం ఆయన పద్ధతిలో చేయడం అంతా జరిగి ఒక 2 days బ్యాక్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశారు. చేస్తుంటే ఆయన దాంట్లో ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఒకటి సంతోషించవలసిన విషయము మంచి ఇదివరకు మరి ఒక చీఫ్ సెక్రటరీనే ఆ విషయం మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎందుకంటే బయట పంపించారు. ఐ థింక్ ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ అన్యమతస్థులు ఈ దేవాదాయ ధర్మాదాయను తర్వాత వీటిల్లో ఉండకూడదని చెప్పిన దాని మీద కొంచెం పట్టుబట్టినందుకు ఆయన అన్సర్మోనియల్గా బయటే పంపించడం జరిగింది. దాన్ని ఈయన మళ్ళీ విల్ సేఫ్ గార్డ్ దట్ అండ్ ఇట్ షుడ్ బి దేర్ అని చెప్పేసి చెప్పడం ఒకటి మంచి సంతోషించవలసిన విషయం. అయితే ఇప్పుడు ఈ అన్యమతస్థులు గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమిటంటే మత మార్పుల గురించి కూడా మాట్లాడారు. ఈ మత మార్పులు జరగకూడదు అంటే దాని మీద ఒక క్లారిటీ అనేది, ఇప్పుడు మీరు కూడాను గవర్నమెంట్లో పనిచేశారు కాబట్టి ఒక చిన్నగా ఒక పెద్ద క్లారిటీ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ మత మార్పుల్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రలోభాలు పెట్టి మత మార్పులు చేస్తున్నారు. అంటే ఏమిటి, గుడారాల పండుగలు అని చెప్పి లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇట్లా చేసి విధంగా. సో ఇట్లాంటివన్నీను మరి ఆప్ చేయాలి అని అంటే ఏం చేయాలి? అందులోనూ ఇదివరకు మరి మీరున్నప్పుడు పివిఆర్ ప్రసాద్ గారు వీళ్ళు సమరసతా ఫౌండేషన్ అని చెప్పేసి హిందూ ధర్మ వ్యాప్తి కోసం అని చెప్పి గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి చేయడానికి చాలా మంచి పటిష్టమైన వ్యవస్థను ఒకటి చేశారు. అది కూడా ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. ఏమి ఎక్కువ మనకి ఏమి కనబడట్లేదు. అంటే పల్లెలకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వీటి గురించి చెప్పడము, ఇదంతా కూడా ఐ థింక్ ఈ అప్పట్లో ఉన్నంత వేవ్ ఇప్పుడు మనకి కనబడట్లేదు. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఈయన ఇచ్చిన డెసిషన్స్లో కొన్ని చేసింది ఏంటంటే, ధూపదీప నైవేద్యాలకి 5,000 నుంచి 10,000 రూపాయలకు ఇవ్వడము, తర్వాత అర్చకులకి 10,000 నుంచి 15,000 పెంచడం ఒక విధంగా సంతోషించిన విషయం. అట్లాగే మరి ఉపాధి దొరకనటువంటి వేద విద్యార్థులకి 3,000 రూపాయలు మంత్లీ అలవెన్స్ అని ఒకటి చెప్పారు. బట్ అయితే ఒకటి మనం ఇదివరకు నుంచి మాట్లాడుకుంటున్నటువంటి ఏంటంటే, విద్యార్థులందరికీ ఇదివరకు అమ్మఒడి కానీ లేకపోతే ఈవెన్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడాను పవర్లో ఉన్నప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఈ వేద విద్యార్థులు కూడాను మిగిలిన విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి, ఎందుకంటే ఇక్కడ మామూలు మన కోర్సెస్లో అయితే మల్టిప్లిసిటీ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వేద విద్యలో ఒకసారి వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి దాని మీదే ఉండి దాని మీదే జీవనాధారం చేయాలి. అట్లాంటి వాళ్ళకి చదువుకోవడానికి ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్స్ అంటే ఇదివరకు మనకి 15,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడైతే ఈ వేదిక్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారో ధార్మిక సంస్థలు కానీ లేకపోతే మఠాలు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళందరూ కూడాను ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కనుక ఉండేటట్టే వాళ్ళందరికీ చేసేటట్టు ఆ విషయం గురించి ఆయన మెన్షన్ చేయలేదు. బట్ ఓవరాల్గా ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన దాంట్లో దేవాలయ శాఖలు అది కూడా చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన దేవాలయ భూముల పరిరక్షణ గురించి ఆయన ఒకటి మెన్షన్ చేయలేదు. సో ఈ విషయాల మీద మీరు ఒకసారి అంటే ఆయన ఒకసారి రివ్యూ చేసినప్పుడు అంటే అన్ఫినిష్డ్ ఎజెండా అనేది ఒకటి ఉంటుంది కదా మామూలుగా, అలాంటిది ఏవైనా ఉన్నాయా అసలు? అంటే ఒకటేంటి, ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచే దేవాలయాన్ని బయటకు తీసుకురావాలని ఒక పెద్ద ఇది ఉంది. దాని మీద ఒక మీ రిఫ్లెక్షన్స్ ఏమిటి చెప్పండి. మొట్టమొదటిది అదే బలవంతపు మత మార్పిడులను అరికట్టాలి అన్నారు. బలవంతపు మత మార్పిడులను అరికట్టడం ఎంత ముఖ్యమో, ప్రలోభాల ద్వారా మత మార్పిళ్ళు, మూఢనమ్మకాలను బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి మత మార్పిళ్ళు, వీటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. అది కొద్దిగా విస్తృతపరచి వీటిని కూడా పరిధిలోకి తీసుకొని దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మత మార్పిడి అనేది చాలా ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడిలు చేస్తున్నారు. మూఢనమ్మకాలు పూర్తిగా మామూలుగా హిందూ మతంలో ఎవడైనా అట్లా చెబితే వాడిని
ఒక ఛాందసుడిగానో యూస్లెస్ ఫెలోగానో తీసి అవతలబడేసేటటువంటి మూఢనమ్మకాలన్నిటినీ ఆధారం చేసుకొని చాలామంది మతి మార్పిళ్లకు పాల్పడుతున్నారు. వీటిని ఎట్లా బ్యాన్ చేయాలనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, స్టేట్మెంట్ వరకు బాగానే ఉంది, చిత్తశుద్ధితో దీన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది ఒకటి యాజ్ ఫర్ యాజ్ మత మార్పిళ్ల వరకు సంబంధించి. మత మార్పిళ్ల కన్నా ఇంకొకటి దాని మీద దృష్టి పెట్టాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అది మెన్షన్ చేయలేదు, దాని మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, చాలా చాలా అవసరం ఈ రోజులో. హిందూ మతం ఎప్పుడూ కూడా ప్రచారం అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించలేదు. మతం ఉన్నారు, జరుగుతున్నది, అంతేగాని మన మతాన్ని ప్రచారం చేయాలి, తీసుకుపోవాలి అనే దృష్టి ఏనాడు లేదు. దానివల్ల మతం బాగా నష్టపోయింది. ఈరోజు అన్య మతాలు వాళ్ళ మతాన్ని ప్రచారం చేయటమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు దానిని పోటీగా నిలబడగలిగే వ్యవస్థ విధానం హిందూ మతానికి లేనంత వరకు హిందూ మతం నష్టపోతున్నది. దాని మీద ఒక ఆలోచన చర్య ప్రభుత్వం నుంచి లోపిస్తున్నది. ప్రభుత్వం అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం కింద ఉంది కాబట్టి హిందూ ధర్మం హిందూ మతానికి పరిరక్షించి వ్యాప్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే మొత్తం డిపార్ట్మెంట్ మీ కింద పెట్టుకున్నారు కాబట్టి దాన్ని ఫ్రీ చేసి వేరే చేసేస్తే అప్పుడు మీకు అసలు దాంతో సంబంధం లేదు, దాన్ని ఎవరికి ఇస్తారో వాళ్ళు చూసుకుంటారు. అది లేదు, మొత్తం వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది, మీరేం చేయరు, దానికి ఒక యాక్షన్ ప్లాన్ లేదు. మిగిలిన మతాలన్నీ ఫ్రీగా ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని రకాల ఫెయిర్ ప్రాక్టీసెస్తో మతాల వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దీనిని అరికట్టడానికి సరైనటువంటి వ్యవస్థను రూపొందించే విధానం మీద సరైనటువంటి ఆచరణయోగ్యమైన ప్రణాళిక అయితే అంతకుముందు ప్రభుత్వం నుంచి లేదు, ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు లేదు. అంతకుముందు ప్రభుత్వం అయితే ఇన్ఫ్యాక్ట్ అదర్వే వెళ్ళిపోయింది అనుకో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డెఫినెట్గా పరోక్ష ప్రత్యక్ష ప్రోత్సాహం అన్యమతాలకు జరిగింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందుకనే హిందూ కన్సాలిడేషన్ రావటం కూడా కొంతవరకు ఆయన పదవి కోల్పోవటానికి ప్రధానమైనటువంటి కారణం. బట్ అట్లీస్ట్ వీళ్ళైనా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కేవలం మాటలకే ఎత్తు కాకుండా. అది ఎట్లా చేయాలి? ప్రధానంగా గ్రామాలలో దీనికి గుడులు ఆలయాలను కేంద్రాలుగా చేసి అర్చకుడిని ఒక సోషల్ మెసెంజర్ కింద ట్రైన్ చేయాలి. ఇది చాలా పెద్ద టాస్క్. వీళ్ళకు సీత అని ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, ఏంటో రాజానగరం. దాని కింద చాలామందిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి ఇది ఇచ్చి అన్ని ప్రాంతాలకు పోవటం, తీర్థప్రసాదాలు ఇవ్వటం, అది దాని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే సమరసత వేదిక చాలా చక్కనైనటువంటి ఆర్గనైజేషను, ఆ ఏరియాలో చాలా వర్క్ చేస్తుంది. అంతకుముందు వాళ్ళకి ఇచ్చిన ఫండ్స్ అన్నీ ఈయన టైంలోనే తీసేశారు, వాళ్ళ వైఎస్ఆర్ టైంలో ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దానిని కంటిన్యూ చేసి దానిని బలోపేతం చేసి దానిని ఈ ఆలయాలతో ఈ ఆలయ వ్యవస్థతో కలిసి పనిచేసేటటువంటి విధానాన్ని ఒకటి రూపొందించుకోవాలి. అది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా సరే, ఆలయాల యొక్క అంటే అది కాకుండా మీరు ఒక విషయం మీకు ఇక్కడ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మీరు అక్కడ టీటీడీలో ఈవోగా ఉన్నప్పుడు ధర్మ ప్రచార పరిషత్ అని ఒక వ్యవస్థను నేర్కొల్పి, అప్పట్లో రాళ్లబండి కవితా ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, తెలుగు చాలా చక్కగా మాట్లాడతాడు. అట్లాగా ఆయన కొంచెము మీ వంతుగా కృషిగా మీరు కొంత చేయగలిగారు. బట్ ఇప్పుడు ధర్మ ప్రచార పరిషత్ కూడా నిర్వీర్యమైందా? దాన్ని కూడా వీటితో పాటు కోఆర్డినేట్ చేయించే బాడీ కింద చేసి హిందూ మత వ్యాప్తికి కృషి చేయొచ్చు అనే దాని మీద కూడా చిన్న వివరణ. అదొకటి ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీలోది, ఇంకో ధర్మ ప్రచార పరిషత్తు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. రెండూ కలిసి సరైనటువంటి వాళ్ళనేసి హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. గత 5 ఏళ్లలో ఈ ధర్మ ప్రచార సంస్థ టీటీడీలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది, దాంట్లో ఏమీ సందేహం లేదు. అదే రకంగా ఇక్కడ ఏమీ జరగలేదు ఎండోమెంట్స్లో. దాంట్లో కాస్త ఆ యాంగిల్ మీద మంచి ఆలోచన ఇది ఉన్నటువంటి వాళ్ళను పెట్టుకొని ముందుకు తీసుకొని పోకపోతే
ఇవి కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. భూములను పరిరక్షించడం చాలా చాలా ఇంపార్టెంట్. 15,000 స్టార్టింగ్. అర్చకుడు అనేటువంటి వాడి క్వాలిఫికేషన్స్ సరిగ్గా పెట్టండి, మంత్రోచ్చారణ సరిగ్గా ఉండేటట్టు చూడండి, సోషల్ అవుట్రీచ్ రెస్పాన్సిబిలిటీ పెట్టండి. బట్ మంచి జీతాలు ఇవ్వండి. ఉన్నాయి, కావాల్సినంత పుష్కలమైనటువంటి ఇవి ఉన్నాయి. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, వాళ్లకు లాబింగ్ చేసుకునేటటువంటి శక్తి లేకపోవటమే కానీ, లేకపోతే వాళ్ళకు మంచి మంచి ఇది ఇవ్వటానికి ఏనాడైనా కానీ అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టీటీడీలో నేను రీజనబుల్గా పెంచాను. అప్పటికే అవి చాలా చాలా తక్కువ ఉండేవి. దానికి నేను చాలా బోర్డు నుంచి నాకు సపోర్ట్ లేదు, లేకపోయినా ముందుగా చేశాను. బట్ అందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి విషయం. ఊరికి వచ్చి అక్కడ కూర్చొని చేయమంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఎవరినే సరిగ్గా చూసుకోవటంలో కూడా రాజకీయాలు అయితే ఎట్లా, రాజకీయాలు ఐడియాలజీస్, పనికి మాలిన ఐడియాలజీస్ అన్ని మైండ్లో పెట్టుకొని చేసేటటువంటి విధానాలు అయితే పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ వేద విద్యార్థులకి 3,000 రూపాయలు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా అంటే వాడికి ఏమి వస్తుంది, ఏమి రాదు కదా. అంటే వాడికి కూడా హీ షుడ్ బి ఎంప్లాయిడ్ అయితే అర్చక ఆర్ పురోహితం ఏదో ఒకటి ఉండాలి. అసలు వేద విద్యార్థుల్ని కన్సిడర్ చేయకుండా ఆయన మాట్లాడారు. సో అదొక ఇష్యూ అయితే అబ్సల్యూట్లీ. ఇది ఇంకోటి ప్రధానమైనది. అప్పుడు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ఇచ్చే దాంట్లో బ్రాహ్మిన్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటిది వేద విద్యకు కూడా మిగిలిన వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చాం. బట్ ఎప్పుడైతే అది అక్కడి నుంచి తీసేసి అమ్మఒడిలో భాగం చేశారో కేవలం సెక్యులర్ ఎడ్యుకేషన్కి మిగిలిపోయింది. వేద విద్యను విస్మరించారు. దానిని మళ్ళా ఏ పద్ధతిలో వీళ్ళు తెచ్చిన అమ్మఒడైనా అయ్యఒడైనా ఇంకేదైనా పెట్టినా వన్స్ వాళ్ళు ఫార్ములేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా వేద విద్యార్థులకు కూడా భృతి ఇచ్చేటటువంటి విధానం ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే వేదం చదివి వచ్చి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి 3,000 కదా, అట్లీస్ట్ 10,000 ఎంతో ఇవ్వాల్సినటువంటి అవసరం. ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు ఇంకన్నీ మానేసుకొని ఫార్మల్ ఎడ్యుకేషన్ మానేసుకొని చదువుకున్నటువంటి వాడికి 3,000 ఇవ్వటం అంటే అర్థం లేదు. చూద్దామండి. మరి ప్రోగ్రెసివ్గా మరి ప్రభుత్వం అన్ని విధాల ముందుకు సాగుతోంది. ఏంటంటే ధర్మో రక్షిత అన్నారు. అందువల్ల మన ధర్మాన్ని రక్షించినప్పుడే ప్రభుత్వానికి మంచిది, పెద్దలకు మంచిది, రాజకీయ నాయకులకు మంచిది. సో అందువలన మరి ఈ దశలో కూడా ఆయన సహేతుకమైన చర్య తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.